హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే ఎర్లాండ్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ నేను నా వీడియోస్ అనేవి మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఇప్పటి వరకు ఇంకా నా వీడియోస్ చూస్తూ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్. ఫస్ట్ అయితే ఐర్లాండ్ అనేది చాలా చిన్న కంట్రీ. ఈవెన్ నేను ఐర్లాండ్ వెళ్ళక ముందు ఐర్లాండ్ గురించి అసలు నాకు జీరో నాలెడ్జ్ అని చెప్పచ్చు. సో నేనైతే యుఎస్ నుంచి ఇండియా మూవ్ అయ్యి ఇండియా నుంచి మళ్ళీ ఐర్లాండ్ వెళ్ళాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఎనీ ఫారిన్ కంట్రీ సేమ్ ఉంటుంది, అది కూడా సేమ్ లైక్ యూఎస్ లానే ఉంటుంది, స్టైల్ ఆఫ్ లివింగ్ అన్నీ అనుకుని వెళ్ళాను. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐర్లాండ్లో లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఫారిన్ కంట్రీలో బాగా ఎంజాయ్ చేయాలి అనుకొని ఐర్లాండ్ని చూస్ చేసుకొని వెళ్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. బికాస్ యూరోపియన్ లైఫ్ స్టైల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ లైఫ్ స్టైల్ మాట. అఫ్ కోర్స్ ఇండియన్ లైఫ్ స్టైల్ కూడా. ఐర్లాండ్లో వచ్చే శాలరీ తో ఇండియాలో చాలా రిచ్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అండ్ ఐర్లాండ్లో ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద మనీ మనకి రెంట్స్కి వెళ్ళిపోద్ది. బికాస్ ఎవరు వెంటనే ఇల్లు కొనేసే అంత ఆప్షన్ ఉండదు కాబట్టి. అఫ్ కోర్స్ మీ దగ్గర మనీ ఉన్నా మీరు కొనాలనుకున్నా కొత్త ఇల్లులు అయితే అవైలబుల్ ఉండవు, పాత ఇల్లులు ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది రెంట్స్కి వెళ్ళిపోవడం వల్ల మన శాలరీలో అరౌండ్ హాఫ్ పైనే మనకి కట్ అయిపోతుంది అనమాట. ఐర్లాండ్ చూస్ చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్స్ అయితే నాకు చాలా వస్తున్నాయి. బట్ మీరు ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అనే ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళకైతే ఐర్లాండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బికాస్ కంపేరింగ్ టు యూకే అండ్ యూఎస్ఏ ఐర్లాండ్లో మనకి వీసా ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు యాజ్ ఎ స్టూడెంట్ వెళ్తే మీకు 1 year కోర్స్కి వెళ్ళారనుకోండి 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. అదే సిఎస్ఈపీ అంటే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ వస్తే అసలు మనకి డాకానే లేదు. అంటే సిఎస్ఈపీ డిపెండెంట్స్ అంటే స్టాంప్ వంచి నాలాంటి వాళ్ళు కూడా ఫుల్ టైం జాబ్ చేయొచ్చు, ఫుల్ టైం ఎడ్యుకేషన్ చేయొచ్చు. స్కూలింగ్ అండి ఐర్లాండ్లో ద బెస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. బికాజ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద పెడతారు కంపేరింగ్ టు బుక్ నాలెడ్జ్. మెడికల్ ఫెసిలిటీస్కి వస్తే టు బీ ఫ్రాంక్ మెడికల్ ఫెసిలిటీ అంత ప్రాపర్గా ఉండదు. బట్ మనకి ఎమర్జెన్సీ అయ్యి ఇంకా మనం భరించలేమనుకున్నప్పుడు అయితే మనకి మెడికల్ ఫెసిలిటీ అందుతుంది. బట్ వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెంటల్ అయ్యి అలాంటివి ఏమన్నా నార్మల్ అంటే అంత ఎమర్జెన్సీ కానివి అయితే మాత్రం మీకు లైక్ months to years కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో అంత వెయిటింగ్ లిస్ట్ ఉండడం వల్ల ఐర్లాండ్లో హెల్త్ ట్రీట్మెంట్ అనేది చాలా బ్యాడ్ అని చెప్తారు. బట్ ఎనీవే మనం ఇన్సూరెన్స్ అది పే చేస్తాం కాబట్టి. అండ్ జీపీ అని జనరల్ ప్రాక్టీషనర్ ఉంటారు మన ఇంటికి దగ్గరలో, వాళ్ళకి రిజిస్టర్ చేసుకుంటే మనకి వచ్చే జనరల్ ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇలా సిక్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమైతే మెడిసిన్స్ తీసుకోవచ్చు. అండ్ స్కూలింగ్ అయిపోయింది, హెల్త్ కేర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అయితే అసలు మనం మాట్లాడుకునే పనే లేదు. బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా ఎక్కువ. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3,000 euros శాలరీ వచ్చిందనుకోండి, అందులో మినిమం మీరు ఎవరితో షేరింగ్ ఉండకుండా ఇండివిజువల్ ఉండాలంటే 1,500 to 2,200 వరకు రెంట్కి అయితే పోద్ది. ఏదో 1 bedroom 2 bedroom వాట్ ఎవర్ యూ చూస్. అండ్ మనకి గ్రాసరీస్ అవి మీరు ఇండియన్ ఫుడే తింటాము, ఇండియన్ స్టోర్స్లో కొనుక్కొని తింటాం అంటే మాత్రం ఖర్చు బాగానే అవుతుంది. లేదు మేము ఏ ఫుడ్కైనా అడ్జస్ట్ అవుతాం అనుకుంటే మాత్రం ఆ గ్రాసరీ లిస్ట్లో మీకు ఆల్డీ, లిడిల్, టెస్కో ఇలాంటి స్టోర్స్లో కొనుక్కుంటే మనం ఏమైనా సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే నేను మీకు చాలా వీడియోస్లో ఇంతకుముందు కూడా చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ అంత చీప్ ఏం కాదు. మీరు స్టూడెంట్ అయితే కనుక మీకు యూనివర్సిటీ కాలేజ్ ఇంటికి దగ్గరలో 3 to 4 kilometers ఉంటే మీరు హ్యాపీగా బైక్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. బస్సులు ఉంటాయి, ట్రామ్ ఉంటుంది. ట్రామ్ అంటే రోడ్డు మీద వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి. లువాస్ ఉంటుంది, లువాస్ అంటే అది ట్రామే. అండ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఐర్లాండ్ రావాలనుకునే వాళ్ళకి నేను ఇవ్వాలనుకున్న కొంచెం ఇన్ఫర్మేషన్లో దిస్ ఇస్ కొంచెం పార్ట్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.